హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకైతే వ్లాగ్ పెడుతున్నాను. నేను మార్నింగ్ లేచి పిల్లల్ని రెడీ చేసి స్కూల్‌కి పంపించిన తర్వాత నేను ఇంట్లో ఏమేమి పనులు చేసుకుంటా అనేసి ఈ వ్లాగ్‌లో అయితే మీకు చూపిస్తానండి. లేడీస్‌కి ఇంట్లో చాలా పనులే ఉంటాయి. ఇంకా మార్నింగ్ లేచి బయట ముగ్గులవి ఏసేసి లోపలికొచ్చేసాను. గిన్నెలైతే నైటే అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటానండి. ఇడ్లీకి కూడా నైటే రుబ్బి పెట్టేసాను. ఇంకా వాళ్ళు లేచిన తర్వాత అయితే ఇడ్లీ చేస్తాను. ఇదంతా ఫర్మెంట్ అయింది కదా! ఒకసారి కలిపేసుకొని సాల్ట్ వేసి పక్కన పెట్టేస్తాను. వాళ్ళు లేచిన తర్వాత వేడిగా చేసిస్తాను. అప్పటిలోపు చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటానండి. 2 పచ్చిమిర్చి, పల్లీలు, అలాగే అల్లం ముక్కలు, కొద్దిగా జీలకర్ర వేసి చేస్తాను. ఇంకేమీ వేయను. చింతపండు అలా ఏం వేయను. చింతపండు వేస్తే నాకు నచ్చదు. పుల్ల పుల్లగా వస్తుంది. అందుకనేసి వేయను. ఇలానే రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను. ఇంక పిల్లల్ని లేపడానికి వెళ్తే ఒక 5 మినిట్స్ మమ్మీ అంటుంది మా పెద్ద పాప. అందుకనేసి ఇంక నేను వదిలేసాను. వాళ్ళే లేస్తారు 7 కల్లా. ఇంక నేను పల్లీలు చల్లారిపోయాయండి. మిక్సీలోకి వేసుకొని తగినంత సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకున్నాను. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంక వాళ్ళు లేచి బ్రష్ చేసుకుంటున్నారు. నేను కూడా ఇడ్లీ పెట్టేశాను. వాళ్ళు తినేది ఒకే ఒక ఇడ్లీ అండి మార్నింగ్. ఇంకా బాక్స్‌లోకి స్నాక్స్ కూడా పెట్టను. ఇడ్లీయే పెట్టిస్తాను. ఇడ్లీ చేసినప్పుడు 2 ఇడ్లీ పెట్టిస్తాను. ఇంకా ఒకటే తినేసి వెళ్తారు. అంతే దానికి నేను మార్నింగ్ లేచి ఇవన్నీ చేయాలి. చేయకపోతే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. అయ్యో! తినలేరు కదా పిల్లలు అని అనిపిస్తుంది. పాలు తాగించి కూడా పంపియొచ్చు. కాకపోతే నాకు నచ్చదు. ఏమైనా తిని పంపిస్తే బావుంటుంది కదా అనేసి మార్నింగ్ లేచి ఇవన్నీ చేస్తాను. ఇంకా చట్నీ కూడా పోపు వేసుకున్నానండి. ఇడ్లీ కూడా రెడీ అవుతుంది. ఇంక పిల్లలు బ్రష్ చేసుకుంటున్నారని చెప్పాను కదా! ఇంకా ఈమెది కంప్లీట్ అవ్వలేదు. స్లో మోషన్‌లో చేస్తుంది అన్నీ. ఇంకా వాళ్ళు స్నానం చేసొచ్చిన తర్వాత రెడీ అవ్వడానికి అన్నీ తీసుకొచ్చి పెట్టాను. ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా వాళ్ళకి స్నానం చేసిన తర్వాత రెడీ చేయడమే. చిన్న పాప స్నానం చేపిస్తున్నారు మా వారు. పెద్ద పాపకి ఎగ్జామ్ ఉందనేసి చదువుకుంటుంది. ఇంకా తను కూడా చదువుకొని స్నానం చేసొస్తుంది. మా పిల్లలు వాళ్ళే రెడీ అయితారండి. స్నానం చేయిస్తే సరిపోతుంది. వాళ్ళు డ్రెస్ వేసుకోవడం, బొట్టు, పౌడర్ అన్నీ వేసుకుంటారు. నేను జడ వేయడమే. నాకు మా వారికైతే వేడి నీళ్ళు పెట్టేసుకున్నాము. వేడి నీళ్ళు తాగేసి ఇంకా వాళ్ళనైతే రెడీ చేస్తూ ఉంటాను. నా పనులు చేసుకుంటూ వాళ్ళకి కూడా రెడీ చేస్తాను. ఇంకా బాక్స్‌లోకి ఇడ్లీ అయితే పెట్టేసానండి. చెప్పాను కదా! 2 పెడతాననేసి. 2 ఇడ్లీలు అలాగే చట్నీ వేసి పెట్టేస్తాను. అవి తినడానికే బాధగా ఉంటుంది వాళ్ళకి. 3 పెడితే 2 తింటారు. ఇంకా మా చిన్న పాప డైలీ ఏడుస్తుంది. ఎందుకు స్కూల్‌కి వెళ్ళనని కాదండి. షూస్ ఏసే టైంలో సాక్స్ అనేది కుచ్చుకుంటుంది అనేసి ఏడుస్తుంది. ఇంకా ఎలాగో అలాగా చెప్పి పంపించేస్తాము. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంట్లో పనులైతే చేసుకుంటానండి. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి ముందుగా వాషింగ్ మిషన్‌లో బట్టలైతే వేసేస్తాను. ఎక్కువగా ఉంటే వేస్తానండి. లేదంటే నేనే పిండేస్తాను. ఎక్కువగా అంటే టవల్స్ అవి ఉన్నప్పుడు నేనే మిషన్‌లో వేస్తాను. ఇంకా రెగ్యులర్‌గా అయితే డైలీ నేనే పిండేస్తాను. ఎక్కువగా అయితే మిషన్ వాడను. బెడ్‌షీట్స్ ఉన్నప్పుడు కంపల్సరీగా మిషన్‌లోనే వేస్తాను బెడ్‌షీట్స్ అన్నీ. ఇంకా మిషన్‌లో బట్టలు వేసేసి నేనైతే బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నానండి. ఇంక బ్రేక్‌ఫాస్ట్ చేసేలోపు బట్టలైతే కంప్లీట్ అవుతాయి కదా అనేసి ఇంకా అయిన తర్వాత తీసేసుకొని పైనైతే ఆరేసాను. మాకు తొందరగా ఆరిపోతాయండి. బిల్డింగ్ పైన వేస్తే మిషన్‌లో వేసాం కదా! ఎక్కువ టైం కూడా పట్టదు. ఎండ కూడా ఫుల్లుగా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇవి మల్లెపూలండి. టెర్రస్ పైన కుండీలో పెట్టాను. 50 రూపీస్‌కి తీసుకొచ్చి పెట్టానండి. లాస్ట్ ఇయర్ సమ్మర్‌లో తీసుకొచ్చి పెట్టాను. అది ఇవి ఈ ఇయర్ బాగా పూలొస్తున్నాయి. లాస్ట్ ఇయర్ అంతగా రాలేదు. చెట్టు కూడా కొద్దిగా పెద్దగా అయింది. నేల పైన పెడితే ఇంకా పెద్దగా అయ్యేదేమో. బట్ నాకు ప్లేస్ లేక టెర్రస్ పైనే కుండీలో పెట్టేసాను. గ్రో బ్యాగ్‌లో చాలా ఫ్లవర్స్ వస్తాయి. ఒక్క ఫ్లవర్‌కి 3 ఫ్లవర్స్ లాగా ఉంటాయి అవి. చామంతి పూలు కూడా వస్తాయి. ఇలా ఒక్కటి పెట్టుకున్నా సరిపోతుంది. అంత బావుంటాయి ఫ్లవర్స్. నాకైతే చాలా ఇష్టం ఇవి. కానీ స్మెల్ ఎక్కువగా వస్తుంది. తలనొప్పి వస్తుంది ఎక్కువ స్మెల్‌కి. అందుకనేసి పిల్లలకి పెడతాను. వాళ్ళు డైలీ పెట్టుకుంటారు.
ఇంకా పువ్వులన్నీ హార్వెస్ట్ చేసి నేను కిందకైతే వెళ్ళిపోయానండి. ఇంకొన్ని వంకాయలు కూడా వచ్చాయి. అవి ఇంకా కొద్దిగా పెద్దగా అయిన తర్వాత హార్వెస్ట్ చేద్దామనేసి వదిలేసాను. ఇంకా వంటకైతే ప్రిపేర్ చేస్తున్నానండి. పిల్లలకి లంచ్ పంపియాలనేసి. ఈ వీడియో నేను లాస్ట్ వీక్ షూట్ చేశానండి. బట్ నేను ఇప్పుడు పెట్టడానికి రీజన్ ఏంటంటే, నాకు ఇంటి ముందే స్కూల్ ఉంది. ఎప్పుడైనా వీడియోస్‌లో చూయిస్తాను. బాగా నాయిస్ వస్తుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 వరకి స్కూల్ టైమింగ్స్ అనమాట. అయితే నాకు వాయిస్ ఓవర్ ఇయ్యడానికి కంటిన్యూస్‌గా డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. ఇప్పుడెందుకు ఇస్తున్నానంటే, ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ అయ్యాయి కదా! పిల్లలందరూ హాఫ్ డే నుంచి వెళ్ళిపోయారు. అందుకనేసి ఈ వీడియోని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. తప్పుగా అనుకోకండి. ఇంక పాపకి లంచ్ బాక్స్‌కని ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. ఎగ్ కర్రీ చాలా సింపుల్‌గా చేస్తానండి. ఇలా చేస్తే ఇష్టంగా తింటారు పిల్లలు. ఇంకా స్టవ్ పైన పాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని, ఆనియన్స్ వేసి అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు వేసుకుంటాను. పచ్చివాసన పోయిన తర్వాత కారం, ఉప్పు, కొత్తిమీర, పుదీనా కావాలంటే ధనియాల పొడి ఏదైనా వేసుకోవచ్చు. అవి వేసి కొద్దిగా వాటర్ వేసుకుంటే కర్రీలో అంతా మసాలాలన్నీ బాగా కలిసిపోతాయి. ఇంకా మనం ఎగ్స్ వేసి నేను చూసిన విధంగా చేసేసి మూత పెట్టేసుకుంటే అది ఉడికిపోతుంది. ఇంకో వైపుకి మనం టర్న్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి కర్రీ. ఇలా టర్న్ చేసి ఇంకో నిమిషం సేపు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని. అంతే, చాలా సింపుల్‌గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మా పాపకి ఇష్టం అందుకనేసి నేను ఈ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. బాక్స్ పెట్టేసి పాపకైతే తీసుకెళ్ళాము. మా వారు ఉన్నారు. అయితే నన్ను డీమార్ట్ దగ్గర డ్రాప్ చేసి బాక్స్ పెద్ద పాపకి ఇచ్చేసి చిన్న పాపని తీసుకొనైతే వస్తారు. నేను డీమార్ట్‌కి వెళ్ళాను. నాకు కావాల్సినవన్నీ నేను తీసుకుంటున్నాను. వాళ్ళు కూడా అప్పటిలోపు వచ్చేసారు. ఇంకా మా చిన్న పాప వచ్చిందంటే డీమార్ట్‌లో అల్లరి అల్లరి చేస్తుంది. నాకిది కావాలి. ఫస్ట్ తను వెళ్ళేది బుక్స్ దగ్గరికి, స్కెచెస్ దగ్గరికి. అవి ఏదైనా ఒకటి కంపల్సరీగా తీసుకుంటుంది అక్కడి నుంచి. ఇక్కడొచ్చేసి రైస్ కావాలని అడుగుతుంది. తను నార్మల్‌గా రైస్ తింటుంది. అందుకనేసి అక్కడ చూసి కావాలంటే వాళ్ళెవరో చూస్తున్నారు. నాకొద్దు దాచిపెట్టియ్యు అంటే తర్వాతకిచ్చాను. నోట్లో వేసుకొని తింటుంది. ఇంకా పైన డీమార్ట్ దగ్గరైతే ఇంకా కావాల్సిన సామాన్లయితే తీసుకున్నామండి. ఇంకా పైకెళ్ళిన తర్వాత తను టాయ్స్‌తో అయితే ఆడుకుంటుంది. ఇంకా అక్కడ అంతా డస్ట్ మొత్తం కింద కూర్చొని, ఆడుకొని, పడుకొని అన్నీ చేస్తుంది. ఇంకా వాళ్ళ డ్యాడీ కావాలని ఎందుకో తీసుకెళ్తారు ఆ సెక్షన్‌కి. తనకేమైనా టాయ్స్ కావాలా అనేసి. కానీ నేనైతే వద్దు అని చెప్తాను. వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉంటుంది. ఈసారి ఇది కావాలంట. మేము అన్నీ బర్త్‌డేకనేసి హోల్డ్‌లో పెట్టాము. తను ఏది చూయించినా బర్త్‌డేకి ఇస్తామనేసి. తను 2, 3 సెలెక్ట్ చేసి పెట్టుకుంది. ఎప్పుడు వెళ్ళినా అవి చూయిస్తుంది. ఈ జైలోఫోన్ ఒకటి కంపల్సరీగా తన బర్త్‌డేకి ఈ ఇయర్ ఇవ్వాలి. ఏప్రిల్ 27కి తన బర్త్‌డే. అది మాత్రం కంపల్సరీగా ఇవ్వాలనేసి మేమైతే అనుకున్నాము. తను రెగ్యులర్‌గా వెళ్ళినప్పుడు ప్రతిసారి అడుగుతుంది. ఇంకా తనకి బర్త్‌డేకి ఇవ్వాలనేసి మేము కూడా ఫిక్స్ అయిపోయాము. ఇంకా 2, 3 ఏవో అడిగింది. అవి కూడా బర్త్‌డేకి తీసిస్తామనేసి ఊరుకున్నాము. ఇది చూసారా, నేను చిన్నప్పుడు దీంతో ఆడుకున్నాను. మా వారితో అడిగితే తను కూడా ఆడుకున్నానని చెప్తున్నారు. అయితే ఇదొకటి తీసుకుందాము అనేసి అంటే సరే అన్నారు. ఇంకా మా పిల్లలు కూడా ఒకసారి ట్రై చేస్తారేమో అని తీసుకున్నాను. ఎలా ఆడాలనేసి చూయించొచ్చు అని. అయితే ఇందులో లిక్విడే లేదండి. తను తీసి చూపిస్తుంది. బట్ అందులో లిక్విడ్ లేదు. అందుకనేసి అక్కడ పెట్టేసాము. ఇంకో బాటిల్ తీసింది. ఆల్రెడీ నేను ఎగ్జిబిషన్‌లో గన్ టైప్‌లో ఉంటుంది కదా! అది తీసుకున్నాను. అందుకనేసి వద్దనేసి అక్కడ పెట్టేసాను. ఇంకా ఈ చైర్ కోసం కంపల్సరీగా టాయ్స్ అండ్ ఈ చైర్స్ దగ్గరికైతే రెగ్యులర్‌గా వెళ్తారండి డీమార్ట్ వెళ్ళినప్పుడు. వాళ్ళ డ్యాడీకి ఇష్టం. అలాగే తనకి కూడా ఇష్టం. ఆ చైర్స్ ఆల్రెడీ ఒక టేబుల్ తెచ్చుకున్నారు. ఇంకో చైర్ కోసం కూడా వెళ్తున్నారు. అవి నెక్స్ట్ టైమ్ కొనుక్కుందాంలే అనేసి నేను తీసుకొచ్చేసాను. ఫుల్‌గా ఎండ ఉంది. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత తనకి ఫుడ్ పెట్టేసి పడుకోబెట్టేసానండి. తను లేదంటే అల్లరి చేస్తుంది. ఎండలో ఆడుతూ ఉంటుంది. ఇంకా మేము తీసుకొచ్చిన గ్రోసరీస్ అయితే చూపిస్తాను. ఇందులో నాకు కిచెన్‌కి సంబంధించినవి తక్కువగా ఉంటాయి. పిల్లలవే ఎక్కువగా ఉంటాయి. ఈ బాక్స్ తీయగానే డార్క్ ఫ్యాంటసీ చింపేసి 2 తినేసింది కూడా. చూడండి బాక్స్ ఎలా చింపేసిందో. అందులోంచి 2 చాక్లెట్స్ కూడా తినేసింది. ఇదిగోండి. ఇవి కొంచెం చిన్న సైజు ఉన్నాయి. పెద్దవి కూడా ఉంటాయి అనుకుంటా. ఇవి రెగ్యులర్‌గా ఇవే తీసుకొస్తున్నాము. ఇంకా ఒకటి తింటే సరిపోతుందనేసి ఇవి అన్నీ వాళ్ళవే ఉంటాయండి. డ్రై ఫ్రూట్స్ కూడా అయిపోయాయి. అందుకనేసి కాజు బాదం తీసుకొచ్చాను. పిస్తా ఉన్నాయి. బాదం మిల్క్,
పర్క్ చాక్లెట్స్, కిట్ క్యాట్ చాక్లెట్స్ ఇంకా చాలానే ఉన్నాయి. ఇది తీసుకున్నప్పుడు తెలీదు. తనే తెచ్చి వేస్తూ ఉంటుంది. ఇది నాకు, ఇది అక్కకు అనేసి. ఇంకా ఇది జ్యూస్, పాప్‌కార్న్, బిస్కెట్స్ ఇవన్నీ వాళ్ళ కోసమే అండి. మా పిల్లలు ఒక్కరోజు కూడా షాప్‌కి వెళ్ళింది లేదు. ఇక్కడ మేము షాప్‌కనేది పంపించము. వాళ్ళు డబ్బులు అడగరు. మేము షాప్‌కి పంపించము. వాళ్ళకేదైనా కావాలి అంటే నార్మల్‌గా డీమార్ట్ నుంచి తీసుకొచ్చినవే నెక్స్ట్ మంత్ మళ్ళీ మేము వెళ్ళే వరకి సరిపోతాయి. రెగ్యులర్‌గా కూడా చాక్లెట్స్ ఏమి తినరు. ఇంకా నేను స్నాక్స్ చేసి ఇస్తూ ఉంటాను కాబట్టి ఎక్కువగా అయితే తినరు. ఇవి 1 మంత్ వరకి వాళ్ళకి సరిపోతాయి. కొన్ని మిగిలిపోతూ కూడా ఉంటాయి. మర్చిపోతారు తినడం. అవి ఉన్నాయని కూడా గుర్తుండదు. ఇంకా ఇవన్నీ తీసుకొచ్చాను. ఇంకా 2 సోప్స్ వాళ్ళకి సెపరేట్‌గా యూజ్ చేస్తాము సోపు. ఇంకా మసాలాలు అవన్నీ తీసుకున్నాను. అయితే ఇక్కడ చాలా వరకు వాళ్ళకి సంబంధించినవే ఉన్నాయండి. ఇదొకటి బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. ఇది నేను రెగ్యులర్‌గా ఇదే వాడుతున్నానండి టీ కోసం అనేసి. బట్ ఈసారి వేరే ప్యాకెట్స్ తీసుకున్నాము. అది ఎలా ఉంటుందో చూడాలి. ఇది బాస్మతి రైస్, ఇంకా మినప్పప్పు, ధనియాలు అవి కొద్దిగా ఇంట్లో నిండుకున్నాయి. అందుకని తీసుకున్నాను. ఇవి పిల్లో కవర్స్. ఇది సైజ్ బట్టి మనకి ప్రైజెస్ ఉన్నాయండి. ఇవి 35 రూపీస్‌కి ఒకటి ఈచ్. నేను చూపిస్తున్నాను కదా! ఇవి కొంచెం మీడియం సైజ్‌లో ఉన్నాయి. మరి చిన్నగా ఏం లేవు. ఇంకా దాని కింద ఇదొచ్చేసి 65 సంథింగ్ 69 ఏమో ఉంది. అవి తీసుకున్నాను. అండ్ పన్నీరు రెగ్యులర్‌గా పన్నీర్ తీసుకుంటూ ఉంటానండి పిల్లల కోసం అనేసి. వాళ్ళు తింటారు. అందుకనేసి తీసుకుంటాను. ఇదే అండి మా గ్రోసరీ. మీకు నా వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.